హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హవర్స్. ఈ సినిమా స్టోరీని కనుక ఆన్లైన్లో చెప్పుకుంటే, అమెరికాలో ఏర్పడిన హరికేన్ తుఫాన్ ద్వారా అమెరికా మొత్తం అల్లాడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో తన భార్యకి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా తనకు ఒక పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత హరికేన్ తుఫాన్ బీభత్సం ఎక్కువ కావడంతో హాస్పిటల్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలి చెప్పి అందరిని షిఫ్ట్ చేస్తారు. కానీ తనకు పుట్టిన పాపని వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి సమయంలో వెంటిలేటర్ నుంచి షిఫ్ట్ చేయడం కుదరదు కాబట్టి తన కూతుర్ని అక్కడే ఉంచాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎవ్వరు లేని హాస్పిటల్లో తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడనేదే కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్తే, సినిమా ఓపెనింగ్ అమెరికా మొత్తం భారీ వర్షాలు, హరికేన్ క్యాటర్ అని ఒక తుఫాను భయంకరంగా ఏర్పడిందని చెప్పి అమెరికాలో చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో పేరు నోలాన్. ఈ తుఫాన్ టైంలో నోలాన్ వాళ్ళ భార్యకి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. సరే అని చెప్పి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చినంత హడావుడిగా తీసుకెళ్ళిన తర్వాత డెలివరీ రూమ్లోకి వెళ్తారు. అప్పుడు హీరో బయట ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత బయట భయంకరమైన ఈదురుగాలులు, వర్షం ఇంకా పెరుగుతుంది. దాంతోపాటు తుఫాను తీవ్రత కూడా పెరుగుతుంది. ఇదే టైంలో హీరోని డాక్టర్ పిలిచి మీకు బాబు పుట్టిందని చెప్తాడు. అంతేకాకుండా లివర్ ఫెయిల్ అవడంతో నీ భార్య చనిపోయిందని చెప్తాడు. ఆ విషయం విన్న నోలాన్ చాలా బాధపడతాడు. తర్వాత కోలుకొని తన కూతురుని చూడటానికి వస్తాడు. కూతురుని చూడటానికి వచ్చిన తర్వాత తనకు అర్థమయ్యేది ఏంటంటే తన కూతురు ఏదో ప్రాబ్లంలో ఉందని. అదేంటంటే తను పుట్టిన వెంటనే తన తల్లి చచ్చిపోవటం వలన తనకి బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో తెలియదని, అందుకని ఇంక్యుబేటర్లో పెట్టామని, ఒక 48 గంటలు అయిన తర్వాత ప్రాపర్గా తన ఏడటం స్టార్ట్ చేస్తుందని, తను ఏడ్చిన తర్వాత ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుందని డాక్టర్ చెప్తాడు. సరే అని చెప్పి నోలాన్ తన కూతురు పక్కన కూర్చుంటాడు. అంతేకాకుండా తన సెల్ ఫోన్లో సిగ్నల్ కూడా ఉండదు. అప్పుడు సడన్ గా హాస్పిటల్ బయట ఏవో సౌండ్లు పడతా ఉంటాయి. ఏంటి అని హీరో బయటకు వచ్చి చూస్తే హాస్పిటల్లో ఉండి జనాలందరూ బయటికి పరిగెడతా ఉంటాడు. సరే అని చెప్పి డాక్టర్ నాపి ఏంటి అని అడిగితే, తుఫాను వలన హాస్పిటల్ చుట్టూ నీళ్లు పెరుగుతున్నాయని, కాబట్టి ఇక్కడ నుంచి వేరే చోటకి అందరిని షిఫ్ట్ చేస్తామని చెప్తాడు. అప్పుడు నోలాన్ ఏమంటాడంటే, మరి నా కూతురు పరిస్థితి ఏంటి? ఇంక్యుబేటర్లో ఉంచారు కదా, 48 గంటల తర్వాత కానీ తీయదుకున్నారు కదా, మరి నా కూతురు పరిస్థితి ఏంటి అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అందరిని షిఫ్ట్ చేసి కొంతమంది ఈ హాస్పిటల్లో ఉంటున్నాం కాబట్టి మీరేం టెన్షన్ పడద్దని చెప్తాడు. తర్వాత హీరోకి ఆకలేసి కింద ఉన్న క్యాంటీన్లోకి వెళ్తాడు. క్యాంటీన్లోకి వెళ్తే క్యాంటీన్లో అన్నీ అయిపోతాయి. సరే అని చెప్పి అక్కడ ఉన్న ఒక కుక్కుని చేంజ్ అడుగుతాడు. చేంజ్ అడిగి తన దగ్గర ఉన్న నోట్లని తనకి ఇచ్చేసి చేంజ్ తీసుకుంటాడు. చేంజ్ తీసుకొని వెండింగ్ మిషన్ నుండి చాక్లెట్లు, బిస్కెట్లు అయినా తీసుకుంటా అని చెప్పి తీసుకుంటాడు. అంతేకాకుండా ఆ కుక్కు కూడా హీరోకి ఒక మీల్స్ ప్యాకెట్ ఇస్తాడు. సరే అని చెప్పి అది తీసుకొని పైకి వచ్చి తన కూతురు పక్కన కూర్చుంటాడు. కట్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న ఒక పెద్ద చెరువు వాటర్ ఓవర్ ఫ్లోటింగ్ కి ఆనకట్ట తెగిపోయి అన్ని ఏరియాలకు నీళ్ళు వచ్చేస్తాయి. అంతేకాకుండా హాస్పిటల్లోకి వచ్చేస్తాయి. హాస్పిటల్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. సరే అని చెప్పి హీరో పైకి వెళ్తున్న టైంలో సడన్ గా కరెంట్ పోతుంది. కరెంట్ పోతే ఇంక్యుబేటర్ వర్క్ అవ్వదు. ఎలా అని చెప్పి హడావుడిగా పైకి వచ్చి చూస్తే అది బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటుంది. సరే నేను ఊపిపించుకున్న టైంలో సడన్ గా అది కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది బ్యాటరీ. ఇంకా హీరోకి ఏం చేయాలో తెలియక ఎలక్ట్రిక్ రూమ్కి వెళ్తాడు. ఎలక్ట్రిక్ రూమ్కి వెళ్ళి అన్ని వెతికితే ఒక చిన్న జనరేటర్ దొరుకుతుంది. సరే అని చెప్పి ఆ జనరేటర్ తీసుకొచ్చి ఇంక్యుబేటర్ కనెక్ట్ చేసిన తర్వాత తిప్పితే అది కేవలం 3 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ. ఎందుకంటే అది డీజిల్ జనరేటర్ కాదు, మాన్యువల్ జనరేటర్. కేవలం చేత్తో తిప్పితేనే స్టార్ట్ అవుతుంది. సో చేత్తో తిప్పితే మళ్ళీ 3 నిమిషాలు అవుతుంది. మళ్ళీ 3 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పాలి. అలా తిప్పుతూ ఉన్న సమయంలో సడన్ గా తన రూమ్కి ఒక నర్స్ వస్తుంది. మీరేంటి ఇక్కడ, అందరు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పి హీరోని అడుగుతుంది. హీరో ఏం చెప్తాడంటే, నా పాప ఇంక్యుబేషన్ లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండాలని చెప్తాడు. అంతేకాకుండా ఈ సెటప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లే మార్గం ఏదని అడిగితే తను మాత్రం అలాంటి అవకాశం లేదు, అసలు అది పాసిబులే కాదని చెప్పింది. సరే డాక్టర్ ఎక్కడ ఉన్నాడని చెప్పి హీరో అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, డాక్టర్ ఎప్పుడూ వెళ్ళిపోయాడు కదా, అదేంటి డాక్టర్ ఏంటి, ఇక్కడ డాక్టర్ లేడని చెప్తాడు. సరే మరి ఏం చేయాలో నాకు ఏదైనా ఐడియా ఉందంటే, నేను బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు, కాబట్టి హెల్ప్ చేయడానికి మీకు ఒకరిని పంపిస్తానని చెప్తే, సరే తొందరగా పంపించనని చెప్పి హీరో చెప్తాడు. సో ఆ తర్వాత తను వచ్చి తన కూతురు పక్కన కూర్చొని తన కూతురుతో మాట్లాడటం మొదలు పెడతాడు. వాళ్ళ అమ్మని ఎలా మీట్ అయింది, వాళ్ళ అమ్మని ఎలా లవ్ చేసింది, వాళ్ళ అమ్మని ఎలా పెళ్లి చేసుకున్న విషయం మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా బ్యాటరీ అయిపోద్ది. మళ్ళీ తిప్పుతాడు. ఈసారి తనకేం తెలిసింది అంటే బ్యాటరీ 3 నిమిషాల నుంచి 2 నిమిషాల 40 సెకండ్కి డ్రాప్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ తిప్పుతాడు. మళ్ళీ 2 నిమిషాల 40 సెకండ్కి డ్రాప్ అయిపోద్ది. అంతేకాకుండా ఆ మిషన్ నుంచి సౌండ్ వస్తుంది, కీ అనుకుంటా. అప్పుడు హీరోకి ఏం చేయాలో తెలియక ఏంటి అని చెప్పి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చిన్న పాపకు పెట్టిన సెలైన్ స్ట్రిప్స్ అయిపోతాయి. అప్పుడు హీరో ఎక్కడ ఉంటాయని చెప్పి మెడికల్ రూమ్కి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆ మిషన్ అరుస్తూ ఉంటుంది. మళ్ళీ తన పాప దగ్గరికి వచ్చి ఆ మిషన్ని 2 రౌండ్లు తిప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా 3 సార్లు వెళ్ళొచ్చిన తర్వాత తనకు ఒక మెడికల్ రూమ్లో ఆ సెలైన్ స్ట్రిప్స్ దొరుకుతాయి. అవి తీసుకొచ్చి ఎక్కించి తన కూతురుతో మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు కరెంటు మళ్ళీ డౌన్ అవుతుంది. దాన్ని తిప్పుతాడు. తిప్పిన తర్వాత తనకు అర్థం విషయం ఏంటంటే 2:45 నిమిషాల నుంచి 1:50 నిమిషాలకు వస్తుంది ఆ బ్యాటరీ లైఫ్. సరే అని చెప్పి
చెప్పి దాన్ని తిప్పుతూనే ఉంటాడు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీగా తన వాచ్లో 1 నిమిషం 55 సెకండ్లు సెట్ చేసుకొని దానికి ఒక అలారం ఫిక్స్ చేసుకొని హాస్పిటల్ బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే ఒక అంబులెన్స్ ఉంటుంది. అందులో ఒక వైర్లెస్ వాకీ టాకీ ఉంటుంది. దాంట్లో హలో ఎవరైనా ఉన్నారా అడుగుతాడు. అప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వరు. సడన్గా చేతిలో ఉన్న గడియారం మోగిద్ది. చేతిలో ఉన్న గడియారం మోగిందంటే పైకి వెళ్ళి ఆ ఇంక్యుబేటర్ తిప్పాలి. అలా పరిగెత్తిన తర్వాత ఆ వాకీ టాకీలోంచి రెస్పాండ్ వస్తుంది, ఎవరు మీరు ఎక్కడున్నారని చెప్పి. కానీ ఇప్పుడు అక్కడ హీరో లేడు, ఎందుకంటే తన పాపకి ఇంక్యుబేటర్ తిప్పడానికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు మాట్లాడటం అయిపోతుంది. మళ్ళీ హీరో మాట్లాడటం మొదలు పెడతాడు. ఎవరు రెస్పాండ్ అవ్వరు. బాగా ఇరిటేట్ అవుతాడు, ఎందుకంటే చిరాకేస్తూ ఉంటుంది వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఇదే టైంలో మళ్ళీ వాచ్ మోగిద్ది. వాచ్ మోగిన తర్వాత తన కూతురు కోసం పైకి పరిగెడతాడు. పరిగెత్తిన తర్వాత ఇంక్యుబేటర్ జనరేటర్ తిప్పిన తర్వాత తనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే ప్రతి హాస్పిటల్లో జనరేటర్ ఉంటుంది. సో ఆ జనరేటర్ దగ్గరికి వెళ్ళి మనం జనరేటర్ ఆన్ చేస్తే హాస్పిటల్ మొత్తానికి పవర్ వస్తుందని చెప్పేసి ఆ జనరేటర్ రూమ్ దగ్గరికి వెళ్తే జనరేటర్ రూమ్ మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది. సరే అని చెప్పేసి చిన్న మినీ జనరేటర్ ఉంటుంది, దాన్ని పట్టుకునే సమయానికి మళ్ళీ వాచ్ మోగుతుంది. మళ్ళీ తన కూతురు దగ్గరికి పరిగెత్తి దాన్ని రొటేట్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఆ జనరేటర్ నీళ్ళలో ఉంటుంది, దాన్ని పైన పెట్టి కరెక్ట్గా ఆన్ చేద్దాం టయానికి మళ్ళీ వాచ్ మోగుతుంది. వాచ్ మోగిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఆ ఇంక్యుబేటర్ దగ్గర పవర్ రొటేట్ చేసి కిందకు వచ్చి ఈ జనరేటర్ ఆన్ చేస్తాడు. జనరేటర్ ఆన్ చేస్తే అది వాటర్లో తడిసి ఉండటం వల్ల అది పేలిపోతుంది. పేలిపోయిన తర్వాత హీరోకి షాక్ కొట్టి నీళ్ళలో పడతాడు. సర్లే లెగిసి నిదానంగా నడుచుకుంటూ ఆ టైం అయిపోయే లోపు తన కూతురు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ జనరేటర్ తిప్పుతున్నప్పుడు సడన్ గా ఒక హెలికాప్టర్ శబ్దం వస్తుంది. హెలికాప్టర్ వచ్చింది కదా, హెలికాప్టర్ చెప్తే హెలికాప్టర్లో హెల్ప్ చేస్తారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పైకి ఎక్కే లోపు చేతిలో గడియారం మోగుతుంది. మళ్ళీ కిందకు వచ్చి ఆ జనరేటర్ తిప్పి ఈసారి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాబా మీద హెలికాప్టర్కి చేయుపుతాడు. కానీ పక్క బిల్డింగ్లో ఉన్న ఒక 10 మంది ఆ హెలికాప్టర్ని గన్నుతో కాల్చి మా దగ్గరికి రా అని చెప్తారు. సరే అని చెప్పి ఇతని దగ్గరికి వస్తే హెలికాప్టర్ని గన్నుతో ఎక్కడ కాల్ చేస్తారని చెప్పి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ చేతులు అలారం మోగుతుంది. మోగిన తర్వాత మళ్ళీ ఆ జనరేటర్ తిప్పాలని చెప్పేసి హీరో కిందకి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోకి ఉన్న శక్తి మొత్తం కోల్పోతాడు, ఎందుకంటే పరిగెత్తున్నాడు కాబట్టి. అదే టైంకి బయట సడన్ గా ఒక సౌండ్ వస్తుంది. ఏంటి అని బయటకు చూస్తే కుక్క ఉంటుంది. దానికి తాడు ఆటోమేటిక్ గా తనకే చుట్టేసుకుని ఉంటుంది. సో దాన్ని కట్ చేసి ఆ కుక్కని చక్కని నుంచి వదిలిపెడతాడు హీరో. తర్వాత మళ్ళీ తన కూతురు దగ్గరికి వెళ్ళి తిప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కుక్క తన దగ్గరికి వస్తుంది. సరే అని చెప్పి మనతో మాట్లాడటానికి ఇక్కడ మనుషులు లేరు, అలాంటిది కుక్క ఉందని చెప్పి తన దగ్గర ఉన్న ఫుడ్లో కొంత ఫుడ్ ఆ కుక్కకు పెట్టి తన దగ్గరికి తీస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పాపకి ఇచ్చే సెలైన్ స్ట్రిప్స్ అయిపోయిన తర్వాత తను తెచ్చుకునే అయిపోతాయి. ఇంకా మిగిలింది ఆ లాస్ట్ స్ట్రిప్స్ తనకి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ జనరేటర్ని చేత్తో తిప్పే శక్తి కూడా లేక కాలికి తాడు కట్టుకొని కాలుతో దాన్ని సైకిల్ దొరికినట్టు తొక్కడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంకి బయట ఒక గన్ను సౌండ్ వినపడుతుంది. ఏంటి అని లెగి చూస్తే చేతిలో గన్ను పట్టుకుని మిలిటరీ డ్రెస్ వేసుకుని ఒక అతను వస్తాడు. ఓ హెల్ప్ చేయడానికి వచ్చాడని చెప్పి తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పుకుంటాడు. కానీ తను హెల్ప్ చేయడానికి రాలేదు, అక్కడున్న ఫుడ్ అంతా దొంగలించడానికి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్డే ప్రాబ్లం కాబట్టి. అప్పుడు హీరో ఏమంటాడంటే నేను నా కూతురు దగ్గర ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బు అన్నీ తీసుకుంటాడు. కానీ నాకు డబ్బు అవసరం లేదని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫుడ్ అంతా లాక్కోవడం మొదలు పెడతాడు. అప్పుడు కుక్క వచ్చి బెదిరిస్తుంది. ఇదే టైం అనుకుని హీరో ఏం చేస్తాడు, తను వెనక్కి నెట్టి గట్టిగా తంతాడు. తన్నిన తర్వాత అక్కడి నుంచి భయం వేసి పారిపోతాడు. అదే టైంలో తన చేతిలో ఉన్న సంచిని కుక్క లాగుతుంది. దాంట్లో సెలైన్ స్ట్రిప్స్ ఉంటాయి. అది తీసుకొని హీరో సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటంటే ఆ హాస్పిటల్లో ఉన్న ఒక్కగానొక్క నర్సును కూడా తను చంపేస్తాడు. అసలు జరిగింది ఏంటంటే తన కూతురు కోసం స్ట్రిప్స్ తెస్తున్న తనని ఆ దొంగ ఏం చేస్తాడంటే కాల్చి చంపేస్తాడు. అది చూసిన తర్వాత హీరోకి భయంకరంగా కోపం వచ్చి ఉన్న ఒక్క హెల్ప్ చేసే వాళ్ళు కూడా చచ్చిపోయారని చెప్పి గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే సినిమా 2వ రోజు నైట్ ఓపెన్ అవుతుంది. హీరోకి సరిగా తిండి లేక చేతి నిండా పనుండి ఆ తిప్పి బాగా అలసిపోతాడు. అంతేకాకుండా కంటి నిండా నిద్ర భయంకరంగా వస్తుంది. మనకు నిద్ర పోవడానికి కొంచెం ఇంజెక్షన్ షాట్స్ కూడా వేసుకుంటాడు. అదే టైంకి ఇంకొక 2 దొంగలు వస్తారు. వాళ్ళు ఏంటంటే మత్తు పదార్థాలని హాస్పిటల్లో ఉండే డ్రగ్స్ లాంటి దొంగతనం చేయాలని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఎలాగోలా కష్టపడి చంపేసిన తర్వాత ఇక హీరోలో ఉన్న ఓపిక మొత్తం పోతుంది. ఇంకా కనీసం జనరేటర్ తిప్పేంత ఓపిక కూడా ఉండదు. అదే టైంలో జనరేటర్ను ఓపిక లేక తన బలవంతా చేతుల్లో తెచ్చుకొని తిప్పుతున్న సమయంలో సడన్ గా ఆ జనరేటర్ ఉండే పిడిలు విరిగిపోయిన తర్వాత ఇంకా ఆ జనరేటర్ని తిప్పలేము. మళ్ళీ ఆ పిడి సెట్ చేసి తిప్పుదామని చూస్తాడు, అయినా సరే సెట్ అవ్వదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఇంక్యుబేషన్ ఓపెన్ చేసి తన కూతురును చూసుకొని తన కూతురుకున్న పైపులు ఫేస్ మీద ఉన్న పైపులు అయితే తీసేసి తన కూతురికి 2 సార్లు తనే ఆక్సిజన్ అందించి ఆ తర్వాత ఏమి చేయలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి కింద పడిపోతాడు. అప్పుడు కుక్క వచ్చి లేపుతుంది, అయినా లేవడు. ఆ తర్వాత 2 వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఎవరంటే ఆ కుక్క బయటికి వెళ్ళి రెస్క్యూ టీమ్ తీసుకొస్తుంది వాళ్ళే. అంతేకాకుండా ఆ కుక్క కూడా రెస్క్యూ డాగే. ఆ తర్వాత హీరో నోలాన్ని స్ట్రెచర్లు వేసుకుని వాళ్ళిద్దరు తీసుకెళ్తూ ఉంటారు.
తీసుకెళ్తున్నప్పుడు తను ఒక్కడే ఉన్నాడని చెప్పి తనను మాత్రమే తీసుకెళ్తారు. కానీ హీరోకి మాత్రం తన కూతురు అని చెప్తూ ఉంటాడు, కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఎక్కడో లోపల చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తనున్న రూమ్లో కరెంటు పోయి ఆ బ్యాటరీ కూడా అయిపోయి ఇంక్యుబేషన్ ఆఫ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరు లేరనుకుంటారు. అలా వాళ్ళిద్దరు వెళ్తూనే ఉంటారు. ఒక పక్క నోలాన్ మాత్రం నా కూతురు కూతురు అంటుంటాడు. సడన్గా వాళ్ళిద్దరు ఒకడు ఆగి, అరే నీకు వినపడుతుంది ఈ సౌండ్ అంటాడు. ఏంటి అని చూస్తే ఒక చిన్న పాప ఏడు వినపడుతుందా అని చెప్పి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ చెప్పినట్టు 48 గంటల తర్వాత ఆ పాప ఏడటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ రెస్క్యూ టీం ఏం చేస్తారంటే ఆ పాపను తీసుకొచ్చి హీరో నోలాన్ గుండెల మీద పెడతారు. అప్పుడు నోలాన్ ఆనందంగా తన కూతురుని హక్ చేసుకొని ఏడుస్తాడు. మొత్తం మీద నా కూతురుని నేను కాపాడుకోగలిగానని చెప్పి. ఇంతటితో కథ ముగిసిపోతుంది, సినిమా అయిపోతుంది. సో మీరు కూడా నిజ జీవితంలో ఎలాంటి గొప్ప తండ్రులు చూసుంటారు. అది మీ నాన్న అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరి నాన్న అవ్వచ్చు. అలాంటి వాళ్ళని చూస్తే కనుక కామెంట్లో పెట్టండి. అంతేకాకుండా ఈ ఎక్స్ప్లెయిన్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.